తెలుగువారి సంస్కృతికి రంగవల్లులు నిలువెత్తు నిదర్శనమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిఆర్ఓ కోటగిరి రామకృష్ణ అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటి స్ఫూర్తిని భావితరాలకు అందజేయాలన్నది ప్రధాన లక్ష్యమని చెప్పారు. సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో వాసవి క్లబ్ కేసీజీఎఫ్ నల్లగొండ, వాసవి క్లబ్ స్ఫూర్తి నల్లగొండ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ పిఆర్ఓ రామకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతిలో భాగమైన రంగవల్లులు మారుతున్న పరిస్థితుల్లో కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి పెరిగిపోయి ఇంటి ముందు ముగ్గులు కనిపించడం లేదని, దీనివల్ల భావితరాలకు మన సంస్కృతిని తెలియజేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం ఇంటి ముందు రంగవల్లులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మన భావితరాలకు ముగ్గుల ఆవశ్యకత, సంస్కృతిని తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల నిర్వహణ ద్వారా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూనే విద్యార్థినులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే అద్భుత అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ సుధారానికి, కళాశాల సిబ్బంది, పోటీలలో పాలు పంచుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ రంగవల్లుల పోటీల కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అధికారులు ఎల్వి కుమార్, డిస్ట్రిక్ట్ V104A వైస్ గవర్నర్లు సతీష్ కుమార్, తాళ్లపల్లి రాము, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ నూనె కిషోర్ కుమార్, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ అధ్యక్షుడు నల్లగొండ సంతోష్, స్ఫూర్తి క్లబ్ అధ్యక్షురాలు నల్లగొండ సుమలత, సభ్యులు మిరియాల మనోహర్, తేలుకుంట్ల వీరయ్య, సురేష్, రీజియన్ చైర్మన్ రమాదేవి, నాంపల్లి భాగ్య, మంచుకొండ విజయలక్ష్మి, గుండా రమేష్ బాబు, భవానీ, రేపాల భద్రాద్రి రాములు, మారపు శ్రీనివాస్, గుబ్బ లీలారాణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగవల్లులు, మెహందీ పోటీల విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించగా పాల్గొన్న విద్యార్థులు అందరికీ మంచుకొండ విజయలక్ష్మి, సతీష్ కుమార్, నూనె కిషోర్ కుమార్ తదితరుల సహకారంతో బహుమతులు అందించారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వాసవి క్లబ్ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళల్లో, విద్యార్థినుల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడానికి, వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈరోజు నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రంగవల్లుల పోటీలను నిర్వహించడం జరిగింది. మాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మహిళలు ఈరోజు రంగవల్లులు అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. గ్రామీణ ప్రాంతాలలో తప్ప ఈరోజు పట్టణ ప్రాంతాలలో అపార్ట్మెంట్ కల్చరు, రోడ్లు విస్తరణ పెరిగిపోయి ముగ్గులు అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. మరి మన మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటుగా మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ రంగవల్లుల పోటీలు, అదేవిధంగా మెహందీ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క స్త్రీలో కూడా ఒక ఇన్నోవేషన్ ఉంటుంది, ఒక చైతన్యం ఉంటుంది. నేనేంటో నిరూపించుకోవాలి అని ప్రతి మహిళల్లో కూడా ఎప్పుడు బయటపడుతుంది అంటే అది ముగ్గు రూపంలో బయటపడుతుంది. చిన్నప్పటి నుంచి పక్కింటి కన్నా నేను ఇంకా కొంచెం మంచి ముగ్గు వేయాలి, నా ముగ్గు ఇంకా కలర్ఫుల్గా ఉండాలి, అందంగా ఉండాలి, అలంకరణ ఇంకా బాగా చేయాలి అంటూ చేతి వేళ్లతో ఉదయాన్నే లేవడం అలవాటు అవుతుంది, కలాపి చల్లడం అలవాటు అవుతుంది. ఈ ముగ్గును వేస్తూ 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 చేతి వేళ్ల నైపుణ్యాలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అలాంటి స్కిల్స్ని నేటి తరం మర్చిపోతుంది. ఈ తరాన్ని, ఈ ముగ్గు అనే లక్షణాన్ని భావితరాలకు అందించాలి అని అంటే మనం ఒక చక్కటి ఇన్నోవేటివ్ ప్రోగ్రాం పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు వాసవి క్లబ్కి ధన్యవాదాలు. ముగ్గులు వేస్తూ విద్యార్థులందరూ కూడా మెహందీ పెట్టుకుంటూ ఆనందంతో అప్పుడే మా కాలేజీకి సంక్రాంతి వచ్చేసిందా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాసవి క్లబ్ కేసీజీఎఫ్ నల్గొండ మరియు వాసవి క్లబ్ స్ఫూర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ V104A రీజన్ 3 జోన్ 2 ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు సంక్రాంతి కార్యక్రమానికి విచ్చేసిన అతిథి మహారాజులైన ఐపీసీ మరియు ఇంటర్నేషనల్ పిఆర్ఓ గారైన కోటగిరి రామకృష్ణ గారికి, మరియు ఎల్వి కుమార్ గారికి, మరి కార్యక్రమం విచ్చేసిన నూనె కిషోర్ కుమార్ గారికి, వీరయ్య గారికి, మనోహర్ గారికి, మరి క్లబ్ ప్రెసిడెంట్ అయిన సంతోష్ గారికి, క్లబ్ ప్రెసిడెంట్ అయిన సుమలత గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి REC జోన్ చైర్మన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి